వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజుల భాష. దోస్తులు, మన సబ్స్క్రైబర్లు చాలా మంది మొగుడు వద్దు పీడే ముద్దు అనే సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క, వేరే కొత్త సిరీస్ స్టార్ట్ చేయకూడదు అని అంటున్నారు. దోస్తులు, వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి కాబట్టి మేము కొత్త సిరీస్ చేస్తే దానికన్నా కనెక్ట్ అవుతారేమో అనే ఉద్దేశంతో అట్లా డిఫరెంట్ సిరీస్ తోని కంటిన్యూ చేస్తున్నాం దోస్తులు. సరే నువ్వు కొన్ని రోజుల వరకు అయితే ఇదే కంటిన్యూ చేసుకుంటా డిఫరెంట్ కంటెంట్ ట్రై చేస్తుంటాము. మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ చూడండి దోస్తులు. కొంతమంది ఏమంటారు అంటే మాకు ఇదే సిరీస్ నచ్చింది, వేరే ఒక సిరీస్ పెడితే మేము అసలు ఓపెన్ కూడా చేయము అని అంటున్నారు. ఎందుకు దోస్తులు గట్లా కోపంగా మాట్లాడుతున్నారు? ఇక అందరూ మనోళ్ళే, ఇక మనల కోసం మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీ ముందు తీసుకొస్తున్నాం కాబట్టి కొంచెం మన సపోర్ట్ చేయాలి కదా. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముద్దు పార్ట్ 65 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చింటుగా ఏడున్నవరా ఈ పోరడు, ఎటు పోతే అటే పోతాడు. ఓ అమ్మో ఏ కాలమై నా ఇంట రాకరా నాయన, మీ అమ్మ మీ అయ్య ఇక్కడ నన్ను మాయమైతే నన్ను తిట్టి పాడు చేస్తారు, నువ్వు ముందే కొంచెం పూకొని వానంటే ఈయనొక పాయ పోరాడు. అగో ఎటు పోయిండో ఏమో, జాతరలో గిట్ల పోయి గట్లొస్తానన్నాడు. ఎవరితో మాట్లాడుతుండో ఎవరితో ఆటలాడుకుంటుండో, ఇంతో పెద్ద నెత్తినప్పుంటే ఎక్కడ తీసుకొస్తాయి అవ్వ పోరని తినవారయ్యా. ఓ అక్క, ఇటెంకల్లా ఒక చిన్న పోరడు వచ్చిండా, తెల్ల అంగి వేసుకొని ఉంటాడు, బక్క పలసగా ఉంటాడు, ఇక కళ్ళు పెద్ద పెద్ద గోటీలు లెక్కనే ఉంటాయి. కసంటి పిల్లగాడికి టెంకల కనిపించిందా అక్క? లేదమ్మా, ఎవరు రాలేదు, కనిపించలేదు. అగో ఈ టెంకల రాలేదంట, ఇటు వచ్చి పోరగాడి అవ్వ ఏం చేయాలి ఇంతోని. పొద్దున నాయన నా ఇంట రాకు అంటే వాళ్ళ అమ్మ అలాగే ఇచ్చిపెట్టి రాగలని బుగులతో నా ఇంట మా వచ్చిండు. ఆగో ఉత్తగా రాక నా పర్సులు 100 రూపాయలు మా గుంజుకొని వచ్చిండు, మరి 100 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టుకొని వస్తాడా అవ్వ. ఎటు పోవచ్చు ఏం కథ? అదేంది పెంటి లెక్కనే కనిపిస్తుంది, పెంటవ జాతరకు వచ్చింది అయింది. ఆ రేయాలకు చుట్టాలు ఉన్నారు కదా, ఈ ఊర్లో మనిషి పోతే పెంటవనా కాదా? అబ్బా పోయి పోయి ముసలి కంటారు వాడాలా, ఇక గంటలు గంటలు సోది పెడతాడు, ఇక నన్ను వదిలాడు చేయడు. గింత టీక్ టాక్ తయారైందంటే పెంటవనే సోకులల్లా నెంబర్ 1 ఉంటది. అబ్బాయి ఎంత అందంగా కొడుతుందో, గింత ముసలుగా అయినాక కూడా పెంటవా. ఏమైంది, నువ్వు కూడా వచ్చినావా జాతరలకు? పోయి పోయి నీ కంటనే పడ్డా కదా నేను. అయ్యో ఎందుకు పెంటి అట్లా అంటున్నావు? నీతో మాట్లాడక నిన్ను చూడక చాలా దినాలైతుంది. ఇంటికాడ ఇట్లా ఏడ మాట్లాడుతందుకు టైం ఉంటుంది. ఊ అంటే ఆ అంటే నా పిల్లం తిట్టిపాడు చేస్తుంది కదా నీతో మాట్లాడితే. ఆహా, జాతరలకు నువ్వు కూడా వచ్చినావా? ఆగో మా బిడ్డలు ఈ జాతర పక్కకే ఉంటది. ఇక అందుకే టైం పాస్కు ఇంత బూంది మిక్చరు ఇంత జిలేబీ కొంట పోయి నేను నా పిల్లం తిందామని వచ్చిన. మరి నువ్వు కూడా రారాదు, ఇద్దరం కలిసి తినిపోదాం. ఏమొద్దు గబ్బు ఉంది మిక్చర్ జిలేబీలు ఎవరు కావాలి? కావాల్సంటే ఏమని గాజులన్న పెట్టియరాదు, నీ పేరన్న ఉంటది. ఎన్నడూ మాటలే మాట్లాడతావు కానీ ఎన్నడు రూపాయలు ఖర్చు పెట్టినాము ఒక అనేది. ఏమనంటే పెంటవ్వంటే నాకు ఇష్టము అన్నట్టే మీది మాటలు చూపిస్తావు అని లోపల ఏముండదు నీకు. అయ్యో గట్లా అంటున్నవేంటి? నా దగ్గర పైసలు ఉంటే ఇప్పియనా? నీకంటే ఎక్కువనా చెప్పు. ఇంత కొడితే నా పెళ్ళానికి ఎన్నడూ ఒక 50 రూపాయలు ఇచ్చిన ముఖం కాదు నేను. ఇక నీకంటే ఎక్కువనా కానీ సరే ఇక రేపని ఇప్పిస్తా. రేపు జాతరలకు రా మళ్ళీ ఈ టైంకు. ఇక మంచి చేతి నిండా గాజులు పెట్టిస్తా, తీసుకొని పోదు. ఏమొద్దు నా మొగడు పెట్టియకనా అంటే నా పెళ్ళానికి ఇవ్వకుండా నీకు ఇస్తానంటున్నావు. నీ పెళ్ళానికి ఇస్తేంది ఇవ్వకుంటేంది, నా మొగడు పెట్టిస్తాడు. ఆయన దగ్గర లేకనా పైసలు? అబ్బో నువ్వు లెక్క బిల్డప్ ఇస్తున్నావు కదా. అబ్బో నీ మొగడా? ఆడు బట్టనితి బ్రహ్మానందంగా ఆడు, వానికంత సీన్ ఉన్నది. పైస పోతే పానం పోతుంది, పైస ముచ్చోడు. ఇక నీకు ఇప్పించి పెట్టిస్తాడు, అంత సీన్ లేదు. ఇక ఆడు పెట్టాడు జన్మల కాని పని కానీ నేనే పెట్టిస్తా. రేపు ఈ టైంకి రా. ఏమో పో, నా బాధ నాకుంటే నీళ్ళు నీకే ఉంటది. ఎప్పుడు నీ కంట్లో పడొద్దు అని అనుకుంటేనేమో నీ కంట్లోనే పడ్డాయి. ఏం చేయదు. తిన్నావా మరి? తిన్నాం ఇప్పుడే తిన్నాం కానీ. అవును, నీ బాధ నీకేముంది అని అంటే నువ్వు ఏం బాధనే నీకు? ఆహో ఏగి అని మంచి మాట్లాడు చేసుకున్న మొగడు గిట్ల నన్ను ఏ అనడు, ఆశతోషి అని ఏ ఒక్క మాట అనడు. నువ్వేంది కలిసినప్పుడల్లా నా కంట పడ్డప్పుడల్లా ఆశతోషి ఏ ఇటు రావే అని అంటవేంది? నువ్వు చేసుకున్న మొగను అయింది నాకు. అబ్బో చేసుకున్న మొగడు ఒకరితోనే అనిపించుకోవాలా? ఉంచుకున్నాడు అనడా ఎట్లా? ఏదో వరుసకు మరదలు అవుతున్నావా అని అంటున్నా, తప్పనే? ఆగో మళ్ళీ ఏ అని అంటున్నావు? నీ పెళ్ళాన్ని పక్కన ఉంచుకొని మళ్ళీ ఏ గీ అని మాట్లాడినావనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. నీ పెళ్ళాన్ని పక్కకు పెట్టి నా పెళ్ళం వద్దు నాకు పెంటామంటేనే పానం అనుకుంటా నా మీద ఉన్న ప్రేమ అంతా నా మీద చూపిస్తే అప్పుడు నా మొగని పక్కకు పెట్టి మరి నీ మీద చూపిస్తా. గట్లుంటది ప్రేమ, ఉంచుకున్న వాళ్ళంటే గట్లుంటది. కానీ నువ్వేంది ఒక నాణ్యం కలిసినప్పుడేమో ఉండలేని ప్రేమ అంత జారవస్తావు నా మీద. లేకుంటే ఏమో నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్టే చూస్తావు. ఎందుకు అయ్యా కాసంటే నటించే ప్రేమ? ఏమొద్దు నీ పెళ్ళం ఉంది కదా, ఆమెనే చూసుకో. నీకు తెలియదు మెంటల్ దానా, పెళ్ళైన సంది నువ్వు అంటే చాలా పానం నాకు. నీ కొరకు చేతుల మీద బ్లేడ్లు పెట్టి కోసుకున్న రోజులు ఎన్నో ఉండే కానీ ఇక నీ మొగడు నీ అత్త చాలా బద్మాషులు కదా. ఇక నిన్ను బాగా కట్టబెట్టేది, ఇంట్లోకని బయటికి వెళ్ళనీయకపోయేది. గట్ల జరంత దూరమైన కానీ నువ్వు అంటే చాలా ప్రేమనే, చాలా పిచ్చే నాకు. నా పెళ్ళం ఏమైనా అందంగా ఉంటుందా అని ఏదో చేసుకున్నందుకు దాంతో సంసారం చేయాలి, దాంతో ఉండాలి కాబట్టి ఉంటున్నా.
నీ అవ్వ నీ అంత అందగత్తె పిల్లం ఉంటే నేనైతే అబ్బో ఏ చెట్టు మీద ఎక్కి కూర్చుందునో తెలుసా. అంతేనా? నా మొగుడు కూడా గట్లనే అనుకుని నన్ను మహారాణి లెక్క చూస్తాడు, మహారాణి లెక్క పెంచుతాడు అనుకున్నా కానీ అన్ని ఉచిత మాటలే పాటు. సరే సరే, నీతో మాట్లాడుకుంటూ పోతే నా టైం అంతా వేస్ట్ అవుతుంది. జరుగు జరుగు. నీ అవ్వ నేను వచ్చిన పని ఏంటి, నీతో మాట్లాడేది ఏంటి, నాకు ఇక్కడ అర్థమైతలేదు. అయ్యో నా పీకర్ చల్లగుండా. అరే ఏమైంది బెంటమ్మా, ఎవరి ఫ్రెండ్ బాధ నీకే ఉన్నట్టుంది కదని. నా బాధ నాకున్నది, నా చింత నాకున్నది, టైం వేస్ట్ అవుతుందని అగడగడతో మాట్లాడుతున్నావు. ఏమైంది, ఏం పని మీద వచ్చినావు, ఏం కథ చెప్పు. నా మన్మడు కనిపించిందా చింటుగాడు? ఏ కాలమై జాతరలకు గిట్ల పోయి గట్ల వస్తా నాయనమ్మ అని 100 రూపాయలు తీసుకొని వచ్చిండు. అయ్యా పరిస్థితి గుంజుకొని వచ్చిండు. ఇక ఎటు పోతా అటే పోతాడాగో. జాతర మొత్తం తిరుగుతున్నా ఏడా కనిపిస్తలేడు. నీకు కానీ కనిపించిందా ఈ టైం కల్లా? ఓహో మీ కూడా మీ పెద్దోని కొడుక, కనిపించిండు కనిపించిండు. ఇక అలా దోస్తులు ఉంటారు కదా, అలా వదినే వదినే ఇక ఆగ చిన్నగాని బట్టి వచ్చినట్టుంది ఆ పోరి. ఇక ఆయన తూకం వల్ల తిరుగుతున్నట్టుంది ఆమెనేమో. ఇంకో పోరితోనేమో మీ మన్మడు మాట్లాడుతుండాగో. అవతల గల్లీలా నిలబడ్డరు చూడుపో, ఆడ జాతరలు అమ్మే కాడ నిలబడ్డరు. ఏం పాడుగాను. అవును, ఆ బద్మాషిది జాతరకు వచ్చిందంటే అలా ఆడపిల్లల ఇంటికి నీ అవ్వ పోయి పోయి మా ఊని కంటనే పడాలా. వదినే గిదినే అని దాని సంక నాకుట పోతాడు. అదే పని చెప్తే ఆ పని ఇంటాడు. అయ్యో మళ్ళా చిన్నదానికి దానికి మాటలు కలుపుతట్టు ఈ మధ్యలో నువ్వు ఏమైనా చేస్తురా ఏంది? ఓ అమ్మో, దాంతో మాట్లాడితే మళ్ళీ ఏదో ఒక బదలం లేపినట్టయితే జరుండు జరుండు పొయ్యి అని బద్దలు బాగా అరిస్తా నేను. అరే గట్ల కాదు, గా సరిత పోరేమో చిన్నగానింట ఉరుకుతా ఉంది, ఎక్కడ పోయిండు ఏం కథ అని ఎదురు చూస్తా ఉంది. ఇక నీ మన్మడేమో ఇంకో పొల్ల జర టిక్ టాక్ తయారైంది, సిటీ పోరి లెక్క కనిపిస్తుంది. ఇక దాంతో దాన్ని చూసుకుంటా మాట్లాడుతూ ఉండు. మరి ఏం కథను అమ్మ, నీ మన్మడు లవరో ఏమో, లవర్తో నిలబడి మాట్లాడుతుండేమో, మాట్లాడి తీయరాదు. ఆ టైం పాస్కు నిలబడి మాట్లాడుతున్నట్టుండు, ఎందుకే గట్ల గెలిపించుకుంటావు. ఓ అమ్మో, ఆనికేం పాడు రోగం పాడుగాను. గిత్తత లేడా సిగ్గు తప్పినోడు లవ్వు కొవ్వాల ఎవరితో మాట్లాడుతున్నాడు. ఆహా, అందుకేనా నా దగ్గర ఉన్న 100 రూపాయలు గుంజుకొని వచ్చిండు లవర్ కదో ఇదో ఇప్పిద్దామనా? జరుండు జరుండు అన్ని కట్టి అందుకొని ఇయ్యడమై రుతుకుతనే నీ ఇంటికి పోయేదాకా ఉతుకుతనే చక్కగా అవుతాడు. బాడుకావు నేను వద్దురా నాయన, నా ఏంట ఇద్దరు తీసుకునే శాతం చేస్తావంటే వద్దు నాయనమ్మ, మా అమ్మ మా అయ్య తీసుకొని రారు, నేను నీ అంటే నేను వస్తాను, నీ పైసలన్నీ ఖర్చు పెడతాను వచ్చిండు బాడుకావు. ఇక చూసినవా జాడ పట్టలేడు. అబ్బో నీ మన్మనికే కదనే 100 రూపాయలు ఖర్చు పెడితే, అబ్బో ఉన్న ఆస్తి అంతా అమ్ముకున్నట్టే చేస్తున్నావు కదా. రేపు రేపు నువ్వు చచ్చినాక నీ ఆస్తి అంతా గానికి అవుతుంది. ఎందుకే ఇక 100 రూపాయలకు గట్ల చేస్తున్నావు. అగో మళ్ళా ఏగి అని మాట్లాడకు. నా మొగంతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. నన్ను వేసుకున్నాడు గిట్ల గిట్ల ప్రేమగా మాట్లాడాడు. నువ్వు అప్పుడు ఇప్పుడు ఏ అంటుంటే నా పానము కింద అయితలేదు మీద అయితలేదు. వద్దు వద్దు, నేను నిమ్మలంగా ఉన్నా మంచిగా ఉన్నా. ఇప్పటికైనా నన్ను వదిలిపెట్టు. ఇటువంటి మాటలు మాట్లాడి నన్ను గెలిపించుకొని అది చేయకు. మళ్ళా నీ మీద పానం గుంజిందనుకో, ఓయమ్మో ఎవరన్నా చూస్తే మంచిగా ఉంటదా? ముసలిదానికి కుస్మగుడాలు గివేం సోకులమ్మ. గా ముసలో నుంచుకున్నదంట, గా ముసలో పెంటవ నుంచుకుందంట అని 10 మంది 10 రకాలుగా అనుకుంటే ఓ అయ్యా వద్దు వద్దు. గసంటి చెడ్డ పేరు నాకు అస్సలు వద్దు నాయనా. నా మొగడు ఎడ్డోడైనా అని చూసుకుంటే సచ్చదాకుంటా గాని గీసంటి చెడ్డ పని నేను చెయ్యను నాయనా. ఇష్టపెట్టినాను జరుగు. అబ్బా అబ్బా అబ్బా, ముందటికేనే ఎంత అందంగా ఉన్నావంటే వెనకకేనే ఇంకా అందంగా ఉన్నావు కదా. చీగకు మల్లెపూలు చుట్టినవు, కొత్త చీర కట్టినవు. ఇంకా పొద్దుకంగా జాతరలకు వస్తప్పుడు మెరిసే మెరిసే చీర కట్టుకొని వస్తే ఇంకెంత అందంగా కొడతావో పా. నీ అవ్వ, నిన్ను వేసుకున్నోడు నీ మొగడు చాలా అదృష్టవంతుడు నీ అవ్వ. ఈయనదేందో పిచ్చి, ఇంత ముసలిగైనాక పిల్లల పెళ్లి చేసినాక ఇట్లా నా ఎంట పడతాడు ఈ అవ్వ. ఈయన పిల్ల మందంగా ఉండదని ఏమైనా నన్ను చూసి సొల్లు కాచుకుంటాడు వీడు. ఆయన ఈయన గురించి పట్టించుకోవద్దమ్మో. ఆగో ఇది వాళ్ళ వచ్చి కూడలే కాదు ఈ దొంగ ముండ. ఏమైనా నా మన్మని దొరికించుకుంటది. ఇక ఆని కలవాలి ఈని కలవాలి, ఆని రమ్మను అంతో మాట్లాడాలని అన్ని నా మన్మనికి చెప్తుంది. ఆడు ఎంత పోరడు ఏం కథ. ఈ బద్మాషి సంతి అన్ని నేర్పుతుంది నా మన్మనికి. గిత్తత పోరానికి ఏవేవో నేర్పి చేస్తుంది. జరుండు జరుండు దీని పని మెత్తగా చేయాలి అన్నాడు ఒకనాడు. అదేంది చిన్న కావాలని నన్ను చూసి మా పారిపోయిండు. ఏం చేయాలి? ఈ అవ్వ నాతో మాట్లాడకున్నా సరే నా కంట్లో పడితే ఎంత నిమ్మలం ఉండునో. మా చెల్లె నాన్న పెట్టి ఎన్ని దిక్కులు చూసినా, ఎక్కడ ఎక్కడ పడి చూసినా ఎటు కనిపిస్తలేడు. ఏం చేయాలి? దేవుడా దేవుడా నీ జాతరలకు వచ్చిన కదా, చిన్న నా కంట్లో పడ్డట్టు చెయ్యయ్యా. దీని బద్మాష్ మొక్కలు చెప్పు. ఆగో ఆ పోరగాని గురించి తొంగి తొంగి చూసి దోలాడుతున్నట్టుంది. ఆ పోరగాడేమో దీంతో మాట్లాడని అవ్వ. ఇక అయ్యింది ఏదో అయిపోయింది, చేసిన తప్పు ఇక చెంపలు వేసుకుంటున్నా తప్పు అయిపోయింది. నా ఉన్నది నా ఆస్తులని గుంజుకున్నది మొత్తం ఆగం పట్టించిందని ఆ పోరాడు బాధపడుతుంటే ఇది చూడు మళ్ళా ఆ నుంచి అన్ని తీసుకోవాలి అన్న ఆగం పట్టియాలి. ఆ ఉండలేనివన్నీ తీసుకోవాలన్నట్టు. అవు ఇంకా అనుకొరకి ఆలోచించి ఇంకెంత ఆగం పట్టిస్తుందో పాపం పోరగాన్ని. ఆ నిమ్మలంగా వదిలిపెట్టిండు. ఆ సంసారం ఏందో ఆడు చూసుకుంటా పెళ్లి చేసుకుంటా అవ్వ అని నిమ్మలంగా ఉన్నాడు. ఇది మళ్ళా గెలిపించుకుంటానికి ఆగో ఆమె చూస్తానికి జాతరలకు వచ్చినట్టుంది బద్మాషిది. ఏం చేయాలి?
పచ్చ చెట్టు ఎల్లో కలర్ అంగి ఎవరు వేసుకున్నా చిన్నలాగానే అనిపిస్తారు. ఏం చేయాలి అబ్బా. ఇన్ని రోజులు చిన్న కంట్ల పడకుండా నిమ్మలంగా ఉండేది. ఇప్పుడు ఒక్కసారి కనిపించి పోగానే నా మనసు కింద లేదు మీద లేదు. ఏం చేయాలి? అయ్యో దేవుడా, నా బాధను అర్థం చేసుకో అయ్యా. ఒక్కసారి నా కండ్ల పడే ఈ చిన్నని దీ నోట్ల మన్ను పోయ్యా. మొగడున్నాక దీనికి సంసారము అన్నిందాలు ఉన్నాక పిల్లని పెట్టి అగో ఒకటే వచ్చి ఎంత కథలు పడుతుంది చూడు. దీనికి ఇంతనన్నా చింతున్నదా? దీనికి గుద్ద కాల్సిన గుణం మారదు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పిర్రు. అయ్యిందేదో అయిపోయింది పోరగా నిష్పెట్టు అని 10 మంది 10 రకాలుగా చెప్పినా అందరి ముందు గొర్రె లెక్క తలకాయ ఊపింది. ఇప్పుడు మళ్ళీ ఏదావిది ఎప్పుడు చేసేటట్టే చేస్తుంది. పాపం పోరగాన్ని ఆగం చేసి తచ్చే ఉంది. ఇది జరుండు దాని అమ్మకి చెప్పి ఆ పోరగాని అమ్మకి చెప్పి ఆ పోరగాని ఎట్లుంచాలో అట్లా చక్కగా ఉంచుతా. అప్పుడు నీకు తన్నట్టు అవుతుంది. ఎవరు లేక నీ మొగడే అవుతాడు. అప్పుడు నీ సంసారం ఏందో నీకైతుంది. ఆడు పెళ్లి చేసుకుంటే ఆ సంసారం ఏమో ఆనికైతుంది. అప్పుడు నిమ్మలంగా ఉంటారు. మంచిగా ఉండే పోరగాని మళ్ళీ గెలిపించుకున్నాము అని ఆస్తులన్నీ గుంజుకున్నాము ఆ నాగం చేద్దామని చూస్తుంది. ఇది నాకు ఎరకనే దీని గురించి. అదే ఎటు చూసినా పైసలు దొరుకుతలేవు. ఇక మొగడి మధ్య డ్యూటీ పోతలేడు. ఎట్లయితే అట్లయితే అంతో మాట్లాడితే అన్ని పైసలని గుంజొచ్చు. ఎట్లా పడితే అట్లా ఖర్చులు పెట్టుకోవచ్చు అని దీంట్లో ఇంకేమున్నది. పోని ఏమని వేసుకొని ఏటనే వాడని గంగల్నే వాడని నాకేంది. నా మన్మడు ఏడుండో సిగ్గు తప్పినట్టు లేకుంటే అన్ని చూసి రాపు అన్న మన్మడికి ఇట్లా పని చెప్పిందా ఏంది. జరుండు అవతల గల్లీలా కనిపించకనే పోవాలి. వచ్చి దీని జుట్టు ఎన్నికలు బట్టి కొట్టనా చూడు. ఎవరైనా మన్మను సురుగోసుకుంటది. నా మన్మనికి చెప్తుంది ఎంత పొరడు ఏం కథ. అని గుణం అంతా మార్చినట్టు బద్మాసిదే. దీని వల్లనే ఆడ మొత్తం మారిపోయిండు. ఎన్నెన్నో ఆశలు పెట్టుకొని జాతరకు వచ్చింది కేవలం చిన్న కోసమే. చిన్న నాకు కనిపించకుంటే పానం అంతా ఆగమైతుంది. పోయినసారి గిదే సంవత్సరం గిదే టైంకు నేను జాతరకు రాని చిన్న నాకు జ్వరం వచ్చినట్టు అవుతుందనంటే నా కొరకు 4 డజన్ల గాజులు పట్టుకొని వచ్చిండు. గాజులు ఇంకా ఉన్నాయి. వీటిని చూసుకొని మురుగాలనా? అవి ఈ ఏడు లేవు. ఈ ఏడు ఇప్పేడు గసంటి గాజులు ఇక మళ్ళీ చూడనని బాధపడాలనా? ఎక్కడా అర్థమైతే లేదు. హలో చెప్పండి, మీ పేరు ఏం పేరో? ఇక మీ అక్క ఏదో పేరు అన్నది స్వాతియో ఏదో అన్నది చక్కగా వినిపించలేదు. చెప్పండి, ఇంత అందంగా ఉన్నారంటే ఎంత అందమైన పేరు ఉండొచ్చు చెప్పండి. నా పేరు నీకేం అవసరము? అయినా నువ్వెంత నేనెంత? నువ్వు చిన్న పోరగాండేగా కనిపిస్తున్నావు. నువ్వేంది నా ఇంక పడుతున్నావు అప్పటి నుంచి? అయినా మా అక్క ఎటు పోయింది ఏం కథ అస్సలు కనిపిస్తలేదు. మీ అక్క బిజీలో మీ అక్కనే ఉన్నది కానీ నీ బిజీలో నువ్వు ఉండొచ్చు కదా. నేను అడుగుతున్నా, నాతో మాట్లాడడానికి ఏమైతుంది? ఇంత అందమైన పోరడు నీ ముందటుంటే నువ్వేంది చీపుగా తీసి పడేస్తున్నావు? అబ్బో, ఇంత అందమైన బాడీని ఏడ చూడలేని బక్క ముఖాలు చెప్పు ఎట్లనో చూడు. అగో నువ్వు అన్నదాన్ని అన్నావు కానీ మా నాయనమ్మ లెక్క బక్కోడా తెల్లోడా ఆ మిడిగుడ్ల పోడా గిసొంటి మాటలు అన్నావనుకో మంచిగా ఉండదు. చెప్పురి మేడం, నీ పేరేం పేరో? నిన్ను చూస్తే నా పానము ఆగమాగం అవుతుంది. నా పేరు శ్వేత. అవును, నన్ను చూస్తే నీకు ఆగమాగం ఎందుకు అవుతుంది? నువ్వు బచ్చ పోరండి. నాకు ఎంతో మంది లైన్లు కడుతుంటారు. నువ్వేంది అసలు? నీ లెక్కేంది నా ఇంట పడుతున్నావు? ఒకరిని ప్రేమిస్తేందుకు మనిషికి ఉండాల్సింది ఒక మంచి మనసు కానీ వయసు కాదు. ఒకటే పని నువ్వెంత చోట బచ్చగా లెక్క కనిపిస్తున్నావు అని అంటున్నావేంది? నన్ను ప్రేమించి చూడు, నా లోపల ఎంత ప్రేమ ఉన్నదో నీ మీద అప్పుడు అర్థమవుతుంది నీకు. అబ్బో, గిసంటి సొల్లుగాలను బొచ్చడు చూసి యాష్టగొన్నదని నోరు మూసుకొని మా అక్క ఎటు పోయింది చెప్పవా రబక్కోడా? చెప్పిన కదా మేడం, మీ అక్క పనిలో మీ అక్కనే ఉన్నది. ఇక మీ సెకండ్ బావతోని ఇక కలుద్దామని చూద్దామని పోయింది. ఇక గామ బిజీలో గామ ఉంటే నీ బిజీలో నువ్వు ఉంటానికి నీకేమైతుంది? ఏమైనా మా అక్కేది అని పానం తింటున్నావు. అదేంటి, నాకున్నోడే ఒక బావ, సెకండ్ బావ అని అంటవేంటి? పెళ్లి కాకముందుకు ఎంతో మంది బావలు ఉంటే కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు. నాకున్నోడే ఒక్కోడు. నువ్వు అట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకరా. అబ్బో, పెళ్లి కాకముందుకు లెక్కలేనన్ని బావలు ఉంటుండేనేమో గాని ఇప్పుడు ఇంకోడు పరిచయమైన మీ అక్కకు మీ బావని పక్కన పెట్టి గాయన తోక మళ్ళీ పోతుంది. నీకు ఎరకరా? గావని నీకు ఎరకలేదు. చెప్పుతే సప్పుదాకా తినరాదు. అట్లా కాదు ఇట్లా కాదని సోది పెడతావేంది? అవునా? మా బావని పక్కన పెట్టి ఇంకోని చూసుకుంటున్నాయి. దీనికి ఎంత గరమని చెప్పాలి? పెళ్లి కాకముందుకు ఎన్నెన్నో జరిగినాయి. మస్తు లొల్లులు పంచాయలైనాయి. అయినా కూడా ఇప్పుడైనా మారే అక్క అని ఎన్ని మాటలు చెప్పినా మళ్ళా గసొంటి తప్పుదారిలో పోతుందా? దీంతో ఏం చేయాలి? ఒక్క మొగంతో అస్సలు కోది ఏమైనా పక్కదారులనే పోతుంటది. అయినా మా బావకి ఏమైంది? మా బావ అంత తెలివి ఉండదు కాబట్టి ఆయన పక్కన పెట్టి వేరేటోని చూసుకున్నా ఏంది? అవును, మీ బావకు తెలివి లేదు. నిజమే చెప్పినావు. పెద్ద ఎడ్డిగాడు. ఇక ఎడ్డిగాంతో సోపతి చేయాలి, సంసారం చేయాలంటే మీ అక్క నుంచి అయితే లేదంట. అందుకే ఒక పెళ్లి కానిపోరండి మంచోని ఉంచుకున్నది. ఇక గాడు ఈ మధ్య దూరం పెడుతున్నాడు. అందుకే మీ అక్క ఆగమాగం అవుతున్నది. ఇక ఇవన్నీ మాటలు మస్తు ఉన్నాయి చెప్పాలంటే.
నాతోని మాట్లాడితే జర నీ ఫోన్ నెంబర్ ఇస్తే అవన్నీ తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం. ఛీ, నువ్వు నిజాలు చెప్తున్నావో అబద్ధాలు చెప్తున్నావో ఏదో నా నుంచి ఎట్లా ఫోన్ నెంబర్ తీసుకోవాలా ఎట్లా మాట్లాడాలా నాతోని అని కలుపుకోవటానికి ఇటువంటి మాటలు చెప్తున్నావు కదా. అమ్మో గీడున్నాడు ఆ బక్కోడు. ఆగో యువతరా ఇది. అరే అరే ఇంకా సరిత దాని చిల్ల లెక్క కనిపిస్తున్నది. అమ్మో అక్కనేమో ఇంకొని చూసుకుంటానికి అవతల పోయింది. ఇదేమో మా ఊరితో మాట్లాడుతున్నదా. ఈ బక్కోనికి గుడ్డ కాసిన గుణం మారది. జరుండు జరుండు ఈయన ఎట్లా సక్కగా చేస్తుంటాడు. ఏ ఊకో మరదల పిల్ల, మీ అక్క నాకు వదినైతుంది ఓడిసకి మా చిన్నన్నని లవ్ చేసింది కాబట్టి వదినే వదినే అని పిలుస్తా. ఇక నువ్వు మరదలు అవుతావు వదిన చెల్లెలు ఏమవుతుంది. మన ఇద్దరికి మంచిగా ఈడు జోడు బాగా కుదురుతుంది. ఇక ఓడిస ఇట్లా మంచిగా కలిసిపోయింది. అందుకే మన ఇద్దరం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నా ఎవ్వరేమనరు. ఏ ఓడుస్తున్నది అని అనుకుంటారు. ఓయమ్మో ఈ బద్మాసి బొక్కలోడు ఎంత కాడుకున్నది రాని కథ. చూస్తే గిత్తతలే బుడంకాయ అంటున్నావు కానీ ఎంత పెద్ద మాటలు వస్తున్నాయిరా. ఓ అమ్మో నేను అస్సలు ఊహించుకోలేదురా బాడకావు గిన్ని మాటలు మాట్లాడతావని. ఈ మిడిగుడ్ల ముఖంలో చెప్పు. ఎటు పోయిందో అని జాతర అంతా దూలాడుకుంటూ వస్తుంటే 100 రూపాయలు తీసుకొని వచ్చి ఇక దీనికి ఏమన్నా ఇప్పిస్తుందా దీంతో మాట్లాడుకుంటూ నిలబడ్డాడు. పైసలని దీనికే ఖర్చు పెట్టినట్టుండు. అమ్మో అక్క చెల్లెలు ముందే మనుషులు కాదు. ఏమైనా మందు పెట్టి మావోని మలుపుకున్నారనుకో అమ్మో ఆడ ముందే చదువుకునే పోరడు ఆమె ఇట్లా ఆగం చేసి పాడైతాయి. వీటికి మస్తు తెలివి ఉన్నాయి. జరుండు ఏమంటారో చూడు ఇప్పుడు. అరే చింటుగా ఈ బోడలంజదాంతో ఎందుకు మాట్లాడుతున్నావురా. ఈ వీటి గుణాలు మంచివి కావురా బాడుకావు. ఆయన ఏం పని పాట లేకనారా దీన్ని పట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గురత్న మొక్కనే చెప్పు. ఏ లండు ముసల్దానా ఏం మాట్లాడుతున్నావు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు. గలీజ్ మాటలు మాట్లాడకు. అసలు నీ జోలికి వచ్చిందా నిన్న ఒక్క మాట నన్ను అంటినా ఉత్త పుణ్యానికి వచ్చి ఏమైంది. గలీజ్ మాటలు గలీజ్ కూతలేస్తున్నావు. అబ్బో నువ్వు నీ అక్క సుఖమైన సోయి కూరలు జాలట్ల పడ్డరు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. నోర్మై సిగ్గురపిల్లానా. నా పోరడు ఎంత పోరడైనా మనవడు. ఆయన చూసి కథలు పడుకుంటా ఓగలు పడుకుంటా మాట్లాడుతున్నావు. నీ అక్క లెక్కనే ఉన్నట్లవే నువ్వు కూడా. పైస కోసం మాట్లాడతట్టుర్రు మగ పోరల్ని ఉంచుకుంటాంటుర్రు. నా మన్మడు ఎంత పోరడి చదువుకునే పోరని చూసి గంటలుగా మనం మాట్లాడుతున్నావు. చూస్తున్నా అంత దూరం పెంచి చూస్తున్నా నీ సంగతి ఏందో. ఏయ్ అవునారా బక్కోడా నీతోని ప్రేమగా మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నావా నాతోని గట్లా నేను మాట్లాడుతున్నారా చూడు. యువతరా ఇది నన్ను తిరుగుతుంది. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. చెప్పు ఆ ముసలి నీకు ఏమైతుందో నాకు అవసరం లేదు కానీ నన్ను ఒక్క మాట నన్ను అనాలే చూడు. ఈ జాతరలో ఎవ్వరు ఉంటాను చూడకుండా ఇయ్యరమైన ఉతుకుతా ఇద్దరిని కలిపి చెప్తున్నా. ఈ అవ్వ పోయి మా నాయనమ్మ కంట్లోనే పడ్డ కదా. నాయనమ్మ పోని ఏదో నేనే టైం పాస్ కి మాట్లాడుతున్నా. నువ్వేంది గట్లా అపార్థం చేసుకొని ఉండలేని మాటలన్నీ మాట్లాడుతున్నావు. పోని అమ్మ చాలా మంచిది ఈ పొల్ల. నోరుమై సిగ్గిపోయినా మంచిదా. అమ్మో దీని కథలు దీని అక్క కథలు అన్ని నాకు ఎరకనే. వాళ్ళిద్దరి గురించి నేను చదివే గిరికొచ్చిన కానీ నువ్వు నోరు మూసుకున్నాడు. 100 రూపాయలు పట్టుకొని వచ్చినావు. ఈ బద్మాయి దానికి ఏమైనా ఇప్పించినవా ఏంది. నీ అవ్వ సంచిలో ఉన్నాయేగా ఒక్క నోటరా బాబు అని అంటే ఉన్నవు 100 రూపాయలు అన్ని తీసుకొని వచ్చినావు. దేనికి దాపరిచ్చినవో దేనికి ఏమేమి ఇప్పించినవో నడువురా నాయన. మీ అమ్మ మీ అయ్య ఒకటే పని ఫోన్లో చేస్తుర్రు. చింటుదానికి అంటే నువ్వు జాడ పత్త లేకపోతే నడువురా ఇంటికి నడువురా. పోదాము మన ఇంటికి పోదాము. నువ్వు ఆగమాగం పట్టిస్తున్నావు నాయన. ఎవరితో ఎన్ని మాటలు పెట్టిస్తావో ఏం కథను. మీ నాయన మీ అమ్మ మళ్ళీ నన్ను తిట్టిపాడు చేస్తారు. నువ్వే తీసుకుపోయినావు నువ్వే ఆగం తీసుకొచ్చినావు. బదలాం లేపినావు మా కొడుకు మీద అని తిడతారా నాయన. మీ అమ్మ గుణం ముందే మంచిది కాదు. నడువురా బాడుక వీడికి నడువురా. ఏవ్వా దీనంట ఏడికొచ్చినా గివే రసరస గివే నెత్తి నొప్పి ఉంటది. అవ్వ అయ్యో ఇదేనా లేదు మన వీడియో ఎట్లుంది. మనల్లందరికీ నచ్చింది అనుకున్నాము దోస్తులు. మా కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ దోస్తులు మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి ఫలితంగా వీడియోని చిన్న లైక్ చేయరులా. ఇక కొత్త కంటెంట్ తీసుకురావద్దు పెంటక్క. ఇదే సిరీస్ ఇంట్రెస్టింగ్ గా చేయరు అని చాలా మంది అంటున్నారు. ఇంకా కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమంటారు అంటే మన ఛానల్ ఈజీగా గ్రో కావాలంటే షార్ట్స్ వీడియోస్ మంచి ఎంటర్టైన్మెంట్ గా పెట్టండి పెంటక్క. అట్లా మీ ఛానల్ ఈజీగా గ్రో అవడానికి అవకాశం ఉంటుందని కొంతమంది మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇప్పటి నుంచి కొంచెం టైం తీసుకొని చాలా కష్టపడదామని ఫిక్స్ అవుతున్నాము. అంటే ఎన్నో అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి పిల్లల వల్ల కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియో అనేది పెట్టలేకపోతున్నాం దోస్తులు. ఎంత అనుకున్నా కూడా ప్లీజ్ దోస్తులు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఉంటే కనుక నేను తప్పకుండా మీ ముందు మంచి కంటెంట్ తీసుకురావాలి అని వస్తుంది కాబట్టి ఆలోచనలు. ప్లీజ్ దోస్తులు మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు గుర్తించాలి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని చిన్న లైక్ చేసి హైప్ పాయింట్స్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకూడదు. సరే దోస్తులు ఉంటా. మళ్ళొక మంచి కంటెంట్ వీడితో మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.